లోక్సభలో కొత్త ఐటీ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్కు సూచన. బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి విపక్షాల వాకౌట్. మార్చి 10కి లోక్సభ సమావేశాలు వాయిదా. అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ. ప్రస్తుతం రాష్ట్రంలో లోడ్ బడ్జెట్. నిర్మలా సీతారామన్ అప్పుల్లో కూరుకుపోయింది. ఇక చెప్పుర్రి, కేసీఆర్ మీటింగ్ పెట్టి చెప్పాలి, తెలంగాణను అప్పుల నిండా ముంచింది నేనే అని చెప్పాలి. తెలంగాణ రైతాంగాన్ని ఆత్మహత్యలకు పురిగొల్పేటట్టు చేసింది నేనే అని చెప్పాలి. విద్యా వ్యవస్థ నిర్వీర్యం కావడానికి కారణం నేనే అని చెప్పాలి. వైద్య వసతులు లేకుండా చేసింది నేనే అని చెప్పాలి. అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పేసి లోక్సభ లోపల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తా ఉన్నది. అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ప్రస్తుతం రాష్ట్రం లోడ్ బడ్జెట్లో ఉన్నది. ఇలా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది మీరే. ఒక్కొక్క పథకానికి డబ్బులు రిలీజ్ చేసి మీరు సర్పంచుల బిల్లులను మీ పార్టీ పనుల కోసం వాడుకున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను డైవర్ట్ చేసి మీ పార్టీ పనుల కోసమే వాడుకున్నారు. మొత్తం నిండా ముంచేసారు. కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ లోక్సభ సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లును సిఫార్సు చేయాలని స్పీకర్ ఓం బిర్లాను కోరేళ్ళు. బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు నిరసన తెలిపిన సభ నుంచి వాకౌట్ చేసినాయి. ఈ క్రమంలో స్పీకర్ సమావేశాలు మార్చి 10కి వాయిదా వేశారు. వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య కంప్లీట్. సహకార సంఘాల పదవీ కాలం 3 నెలలు పొడిగింపు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.